ఈ మధ్య ఈ ప్రెసెంట్ జనరేషన్ హీరోస్ మాక్సిమం కైండ్ ఆఫ్ జానర్స్ చేసింది అయితే మీరే. వాట్ ఈస్ యువర్ ఫుల్ఫిల్మెంట్? For me, the only thing is I want to work for films till the day I'm alive. రాస్తాడు ఇలాంటి రోల్స్ చేస్తాడు, దీనికి ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తాడు అనే కైండ్ ఆఫ్ ఇమేజ్ లాక్ అనేది ఇక్కడ దాకా పడలేదు మీకు. అది ఎంతవరకు ప్లస్ ఎంతవరకు మైనస్? ఎక్కడ నవ్వుతారు, ఎక్కడ ల్యాగ్ ఫీల్ అవుతారు? ఎందుకంటే యు నో ద యాక్చువల్ టీవీ ఆడియన్స్. కొన్ని నాకు బాగా ఇష్టపడి చేసుకున్న సీన్స్ కూడా ఎంత ఎక్కువైనట్టుంది, దీన్ని ట్రిమ్ చేద్దామని చెప్పి తీసేసిన షార్ట్స్ ఉన్నాయి. Just board మీద I don't keep write the whole scene and అలా కదా. I just note down the pointers. I'll put 4 quadrants, 30, 60, 90, 120 వేసుకుంటే ఇండస్ట్రీని చూస్తూ వచ్చారు కాబట్టి యూ సా ద యాక్చువల్ ఎవల్యూషన్ ఆఫ్ సినిమా. మాస్ మసాలా మ్యూజిక్ మీద పేపర్లు ఎగిరేస్తూ విజిల్స్ కొడుతూ చూస్తున్న ఆ కిక్ వేరు. అది ఇప్పుడున్న జనరేషన్ ఐ థింక్ దే ఆర్ మిస్సింగ్ ఇట్. ఏంటి మొన్న ఎక్కడ కొన్ని వెర్టికల్ సిరీస్ ప్రతి 60 సెకండ్ హై రీల్స్ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ పెట్టారు. హాయ్ హాయ్ ధీరజ్. సో ఎలా రిసెప్షన్ చిరంజీవి? చిరంజీవి దా రిసెప్షన్ అంటే ఎవరిదాని ఫంక్షన్ రిసెప్షన్ జస్ట్ కిడింగ్. ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంది. అంటే మొన్న ప్రెస్ షో వేసినప్పటి నుంచి కూడా రిసెప్షన్ వాజ్ అంటే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని, విచ్ ఇస్ వాట్ వీ టార్గెటెడ్ ఆల్సో. ఫస్ట్ నుంచి కూడా అంటే కొత్త పాయింట్ అవి తీసుకొని మొత్తం అందరిని ఎంటర్టైన్ చేయాలి, కూర్చొని సేపు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పి. సో వెరీ హ్యాపీ. మాకు అంటే మేము షోస్ కోసం వేరే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు పరిచయమైన ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో అన్ని కంట్రీస్ నుంచి కూడా మాకు అంటే అట్లీస్ట్ నేను పరిచయం ఉన్న వాళ్ళన్నా చూసి అక్కడ నుంచి కూడా మాకు మెసేజెస్ కాల్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి అయితే డెఫినెట్గా అందరూ పెడుతున్నారు. తెలిసిన వాళ్ళు కాల్స్ చేస్తున్నారు, తెలియని వాళ్ళు పరిచయం లేని వాళ్ళు ఇన్స్టాగ్రామ్స్లో మెసేజ్ పెడుతున్నారు. ఇప్పటివరకు అయితే చాలా బాగా అందరికీ రీచ్ అయింది, ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంది అని చెప్పి ప్రతి దగ్గర నుంచి మాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇది నేను మిమ్మల్ని అడగాలంటుంది థింగ్ ఏంటంటే, అసలు ఎముడు చూపించకుండా ఎముడు గురించి సినిమా తీశారు కదా, బడ్జెట్ లేక ఏంటిది? లేదు, బడ్జెట్ లేక కాదు, మేము కొత్తగా చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే యముడు రిలేటెడ్ సినిమా ఏదన్నా కూడా యమలీల, యమగోళ, యముడికి మొగుడు ఇవన్నీ వచ్చేసాయి ఆల్రెడీ. ఒక యమధర్మరాజుని తీసుకొచ్చేసి మానవుడితో అతనికి ఇది కన్ఫ్రంటేషన్ ఉంటుంది, దాంట్లో ఆయన్ని కొంచెం కిండేల్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా యముడిని ప్రాపర్గా రెస్పెక్ట్ ఇచ్చి ఆయన దేవునిలాగే పెట్టి మనకు ఒక పవర్ వచ్చిందంటే ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ఇంట్యూషన్ పవర్ ఉంటుంది, మనకు ఒక గెస్టింగ్ పవర్ ఉంటుంది. సో అది దానికి ఇట్ డజంట్ మీన్ దట్ మనకు దేవుడు పక్క నుండి చేయిస్తాడని కాదు, అది ఆయన ఇచ్చిన వరం అనుకోని చేస్తూ ఉంటాం. అలా హీరోకి కూడా ఒక స్పెషల్ పవర్ ఉంది. అంత మాత్రాన యముడు పక్కన ఉండాలి, యముడితో కనిపించి మధ్యలో ఇవన్నీ చేయడం కాకుండా ఓ ఫన్ ఉంటూనే యముడిలాగా రెస్పెక్ట్ ఇస్తూనే చేద్దాం అనుకున్నాం కాబట్టి అలా చేయలేదు అన్నట్టు. ఓకే, మోస్ట్లీ మనం మీరు అన్నట్టు యమలీల అని ఇది అంటే ఇలాగే సేమ్ అని చెప్పను కానీ బ్రహ్మలోకం అంటూ యమలోకం వయో భూలోకం అని చెప్పేసి శివాజీ గారు అంటే తలరాత్రులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి కొన్ని చూసి అంటే ఈ కైండ్ ఆఫ్ మాయలోడు అంతమంది సినిమాలు ఇవంటివి కూడా ఆ కైండ్ ఆఫ్ జానర్స్ అప్పుడు మిస్ అవుతున్నాం కదా. సో మళ్ళీ దిస్ ఈస్ లైక్ గెటింగ్ బ్యాక్ ఇన్ టు ద రెగ్యులర్ ఫార్మాట్స్ అనిపించింది కొంచెం. సో వీరు స్టోరీ విడిచినప్పుడు మీరు బికాజ్ యూ వాచ్ లాట్ ఆఫ్ సిరీసెస్, సో మీకు మీ రిలేటబుల్ థింగ్ అనిపించింది? నాకు అంటే పాయింట్ కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. సో ఆ తర్వాత నుంచి మొత్తం ఎంటర్టైన్ చేస్తానే చెప్పాము. సో హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా. నేను ఎంజాయ్ చేసా, చెప్పేటప్పుడు ఎంజాయ్ చేసా, చేసేటప్పుడు ఎంజాయ్ చేసా. అండ్ ద సేమ్ ఇస్ రిఫ్లెక్టింగ్ టు ద పీపుల్ హూ వాచింగ్ ఇట్. సో మెయిన్ టార్గెట్ అది, నా ఎక్స్పెక్టేషన్ అదే. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్, టు బీ వెరీ ఆనెస్ట్. సో నాకు అదే ఎంజాయ్ చేశాను బేసిక్గా. జనాలు మిస్ అవుతున్నారు కూడా సింపుల్ కామెడీ బికాస్ ఆఫ్ టూ మెనీ యాక్షన్ ఫిల్మ్స్ ఇవన్నీ వచ్చేసరికి. అది కూడా ఎంజాయ్ చేస్తాం, చేస్తారు. దిస్ ఇస్ ఆల్సో వెరీ మచ్ ఫిల్మ్స్ ఎక్కువ ఉండేవి, ఇప్పుడు అయిపోతున్నాయి. అది కొంచెం ఎందుకంటే థియేటర్స్ కి ఆడియన్స్ కూడా వెరైటీ కోరుకుంటున్నారు కదా, అదే కంటెంట్ అవైలబిలిటీ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్ అంటే కోరుకుంటున్నారు. బట్ వాళ్ళు ఎంత వెరైటీ కోరుకుంటున్నారు అనేది మనం గేస్ చేసుకోవడంలో ఎటు వెళ్ళిపోతున్నాం. సో అది మీరు ఈ స్పెసిఫిక్ కాన్సెప్ట్ అనుకున్న తర్వాత
అదే ఇప్పుడు మీరు చూపించారు అతను పొద్దున గుద్దుకున్నట్టు లేదా ఇవన్నీ కైండ్ ఆఫ్ సిక్వెన్సెస్. సో ఫస్ట్ నుంచి మీరు అనుకున్న మోడ్ ఆఫ్ కన్విక్షన్ అదేనా, లేదంటే యూ హ్యాడ్ అంటే ఫస్ట్ నుంచి దున్నపోదని అనుకున్నా. అంటే ఆ మీటర్ చూపించడం కానీ ఇవన్నీ కూడా మీటర్ పెట్టాలి, మీటర్ మీద ఏజ్ కనిపించాలనేది బేసిక్ థాట్, ఫస్ట్ థాట్ అదే. ఒక మనిషికి ఏజ్ కదా ఆయుష్. అవతల మనిషి ఆయుష్ తెలియాలి అనేది ఫస్ట్ కాన్సెప్ట్, ఫస్ట్ వచ్చిన థాట్. ఆ వచ్చిన దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అన్నప్పుడు నెక్స్ట్ సెకండ్ వచ్చింది మీటర్. ఎందుకంటే ఈ తలరాత కానీ ఇవన్నీ అంటే అది ఓన్లీ ఎట్లా అంటే మంజునాథ సినిమాలో అనుకుంటా అర్జున్ మన అంబరీష్ గారికి అవతల వ్యక్తి తలరాత కనిపించే ఇది ఉంటుంది. సో అదొక గ్రీక్ అండ్ లాటిన్ లాగో సంస్కృతంలో టక్కన వచ్చి వెళ్ళిపోతుంది. అది ఆయనకు మాత్రమే అర్థమవుతుంది. కానీ నేనేంటంటే ఆడియన్స్కి కూడా అర్థమయ్యేలాగా చూపెట్టాలంటే ఏం చేయొచ్చు అనుకున్నప్పుడు నేను కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైతే స్పీడోమీటర్ ఉందో ఈ మీటర్ కనిపించింది. ఇదే మీటర్ తల మీద కనిపిస్తే ఎలా ఉంటుంది, ఏజ్ మీటర్ అని. ఆ మీటర్ లాగా కనిపిస్తే అందులో ఏజ్ కనిపించాలి. అప్పుడు దాంట్లో డిఫరెన్సియేషన్ ఉండాలి, గ్రీన్ రెడ్, అట్లా ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళాం అన్నట్టు. రీసెంట్గా కొరియన్ సిరీస్ కూడా వచ్చింది, నెత్తి మీద లైన్స్ కనిపిస్తామంటే. నేను అంటే ఇది 1 year బ్యాక్ మనం చేసాం సినిమా, కరెక్ట్ 1 year బ్యాక్ షూట్ స్టార్ట్ చేసాము. ఏ సిరీస్ ఇది దట్స్ నాట్ అబౌట్ అదొకే. ఇప్పుడు నా క్యూరియాసిటీ. ఎన్లైన్ ఓకే చూడదు. అదేంటంటే ఎఫ్ఐఆర్స్ ఎవరికి ఉన్నాయా, ఎవరికి ఎఫ్ఐఆర్ ఉందో వాళ్ళందరికీ ఒక ట్రైలర్ చూసా. ఓకే ట్రైలర్ చూసా, వెళ్ళి అవతల వాళ్ళకి కనెక్ట్ అవుతా ఉంటుంది అన్నట్టు. ట్రైలర్ చూసా. అంటే క్లైమాక్స్ వచ్చేటప్పటికి ఒక పెద్ద మొత్తం ఊరంతా కనిపిస్తూ ఉంటుంది. సో అంటే ఇప్పుడు మాకు 2 విషయాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, మేము చేసిన ఒరిజినల్ థాట్ని వేరే కొరియన్ లాంగ్వేజ్కు వేరే ఇంగ్లీష్ మూవీలా లైన్ ఉంది అని అంటున్నందుకు బాధపడాలా, లేకపోతే మనం కొరియన్ రేంజ్లో ఆలోచిస్తున్నాము, ఒక హాలీవుడ్ రేంజ్లో ఆలోచిస్తున్నాము అని సంతోషపడాలా, అర్థం కావట్లేదు. నీకు ఏది కంటెంట్ పంపితే అది చేయ బ్రో. అంటే ఆనందపడ్డా కంటెంట్ ఆనందపడ్డా. ఒక ఫ్రెష్ థాట్తో ఏదైనా ట్రై చేస్తే కూడా ఇప్పుడు ఏదో కొరియన్ థాట్ ఏదో వచ్చిందని చెప్పి దాన్ని కనెక్ట్ చేసుకుంటా అంటే ఇంకా ఏం చేయలేం దాన్ని. అంటే ఇది ఏమవుతుందంటే జనాలు కంపేర్ మిమ్మల్ని అనట్లేదు, ఈవెన్ జనాలు కూడా ఇట్స్ నాట్ లైక్ డీవినింగ్ ద పంతే. అంటే ఓకే అది అలా చూసాం కదా, ఇప్పుడు అక్కడ చూసినంత కూడా ఈ ఇల్లీగల్ అఫైర్స్ కైండ్ ఆఫ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఆయుష్ కదా. సో అది జనాలు నేను బాగా నమ్మేది ఏంటంటే ద ప్రెజెంటేషన్. ఇప్పుడు మహాభారతంని తీసుకొనే దళపతి అనే మూవీ చేశారు. అంత పెద్ద లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం గారు, ఒక కర్ణుడు, ఒక దుర్యోధనుడు, మధ్యలో అర్జునుడు, ఈ 3 క్యారెక్టర్స్ని ప్లే చేసుకుంటూ రజనీకాంత్ గారు, మమ్మూటి, అంటే లైక్ లైన్ అదే కావచ్చు, దాన్ని కాంటెంపరీగా తీసుకొని ఒక ట్రీట్మెంట్ విధంగా. సేమ్ థింగ్ గోస్ విత్ రాజనీతి అనే హిందీ మూవీ. సో అలా అంటే బేసిక్ లైన్ ఒకటి ఉంటుండొచ్చు, దాన్ని మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది డిఫర్స్. సో మీ కైండ్ ఆఫ్ ప్రొజెక్షన్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్న కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్కి ప్రొజెక్షన్కి ఎంతవరకు బ్యాలెన్స్ చేయగలిగారు? అది కైండ్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ యూ విల్ హ్యావ్. మనకు రెస్ట్రిక్షన్స్ అంటూ పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవండి. కాకపోతే ఏంటంటే మేము అనుకున్న స్టోరీ ఇలాగే అనుకున్నాం, ఒక చిన్న స్టోరీ, ఒక ఓటీటీకి తగ్గట్టుగా ఉండే స్టోరీ, కానీ దాన్ని ప్రెజెంటేషన్ మాత్రం క్వాలిటీ పరంగా బాగుండాలనేది నేను ఫస్ట్ నుంచి తాపత్రయపడ్డాము. మాకున్న కన్స్ట్రెయింట్స్లో, మాకున్న లిమిటేషన్స్లో మేము ఏదైతే కావాలనుకున్నామో అది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. మాకు సీజీ విషయంలో ఫనీ అని అతను బాహుబలి, RRR వీటి అన్నిటికీ పనిచేశాడు, ఫనీ విహారీ. సో హీ వర్క్డ్ ఫర్ దిస్ ఆల్ మీటర్స్. సో ఫస్ట్ థాట్ రాగానే నేను ఫన్నీ కాంటాక్ట్ చేసి, ఫనీ మనకి ఇలా అనుకుంటున్నాము, నాకు మీటర్ ఇలా చేయగలుగుతావు అంటే హీ గివ్ ఇట్ ఒక దాని శాంపుల్ చూపించారు. ఇది వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు నేను వాళ్ళతో కూడా అదే డిస్కస్ చేసుకొని, సో ఫ్రమ్ ద బిగినింగ్ ఓన్లీ వీ హ్యాడ్ ద ప్రాపర్ ప్లానింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఎందుకు క్లోజర్ ఇవ్వకుండా సార్, ఎందుకు దీన్ని ఎలా కంటిన్యూ చేద్దాం అసలు? అంటే ఇంకా కంటిన్యూ చేద్దామని బేసిక్ అంటే ఎలా అంటే కైండ్ ఆఫ్ సినిమాల్లో అయినా లేదంటే సిరీస్ అయ్యాను. క్లోజర్ ఇచ్చేస్తే అయిపోయింది, సంతోషంగా వెళ్ళిపోతారు. ఇప్పుడు క్లోజర్ ఇవ్వలేదు కాబట్టి మీరు క్వశ్చన్ అడిగారు. సో వీ వాంటెడ్ దట్. ఎందుకంటే ఒక క్లోజర్ ఇవ్వకపోయి నెక్స్ట్ ఏదో ఉంది ఇంకా అన్నప్పుడే ఆ సినిమా గురించి ఇంకా డిస్కషన్ కానీ ఆ థాట్ కానీ జరుగుతూ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. అండ్ వీ వాంటెడ్ దట్ థాట్ టు బీ కంటిన్యూడ్. ఇప్పుడు మీరు ఇంకొక ఫ్రెండ్ ఇద్దరు కలిసి చూస్తున్నారు అనుకోండి, అరే ఏంటి ఏమైంటుంది అంటావు, నెక్స్ట్ ఏం చేస్తారు, వీళ్ళు చేస్తారా, ఇంకో సీజన్ చేస్తారా, సినిమా చేస్తారా, ఇంకెన్ని సీజన్స్ చేసుకోవచ్చు, దీంతో ఎన్ని సీక్వెల్స్ చేయొచ్చు అనేది డిస్కషన్ అట్లీస్ట్ ఒక 5 minutes పెట్టుకున్నా
మాకు ఆ సినిమా గురించి మీరు సినిమా థియేటర్లోంచి బయటకు వచ్చిన ఓటీటీలోంచి బయటకు వచ్చిన సినిమా చూసిన తర్వాత ఆ 5 minutes మీరు మాకు స్పెండ్ చేస్తే చాలు మాకు. సో దాని ప్రస్తుతానికి ఇది ఎక్కువ రివీల్ చేయలేము. ఒక అబీవర్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. లేదు, బట్ దేర్ ఈజ్ ఎ స్కోప్. అంటే మేము ఫస్ట్ సినిమా రాసుకుంటున్నప్పుడే క్లైమాక్స్ అయిపోయిన తర్వాత క్లైమాక్స్ ఇలా ఉండాలని ఫస్టే ఫిక్స్ అయ్యాము. అనుకున్న తర్వాత కూడా ఆహా వాళ్ళతో డిస్కస్ చేసుకుంది ఏంటంటే నెక్స్ట్ ఒకవేళ సీక్వెల్ చేస్తే ఏం చేయాలి అనేది కూడా ఒక లైన్ అనుకోనే ఇక్కడ కంక్లూజన్ ఇచ్చాం. అండ్ ద మెయిన్ పాయింట్ వాజ్ టు హ్యావ్ ఆడియన్స్ థింక్ అబౌట్ ద మూవీ ఆఫ్టర్ ద. అంటే నేను వేరే స్క్రిప్ట్స్ కూడా కొన్ని రాసుకున్నాను. అండ్ ఇఫ్ ఐ రిలేట్ అన్నిటినీ నా క్లైమాక్స్ ఏమున్నాయి అన్నిట్లో అని చూసుకుంటే నా ప్రతి సినిమా క్లైమాక్స్ కూడా అలా ఒక ట్రిగర్ పాయింట్తోనే ఫినిష్ చేస్తున్నాను, నాట్ విత్ ఏ క్లోజర్ ఎండింగ్. ఓకే ఓకే. సో మీరు రకరకాల కథలు రకరకాల జానర్స్ అని ట్రై చేసుకుంటూ వస్తాను కదా. ద కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ విత్ హ్యావ్ అన్ యాక్టర్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ దర్ ఈజ్ అ ఫిలిం కాల్డ్ ఇప్పుడు మీరు ప్రీవియస్ చేసిన ఫిలిమ్స్ తీసుకుంటే అందగండ అనే సినిమా చూసినప్పుడు ఒక కైండ్ ఆఫ్ లేదు రాస్తారని అడాప్టబుల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ రోల్ అనే ఒక కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఆడియన్స్కి వచ్చింది. సో ఇలాగ మీరు రకరకాల జానర్స్ రకరకాల మీరు ఈ మధ్య ఈ ప్రజెంట్ జనరేషన్ హీరోస్ మ్యాక్సిమం కైండ్ ఆఫ్ జానర్స్ చేసింది అయితే మీరే. సో మీకు ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఏంటి అండ్ వాట్ ఈస్ యువర్ ఫుల్ఫిల్మెంట్? ఫుల్ఫిల్మెంట్ సాటిస్ఫాక్షన్ అంటే సాటిస్ఫాక్షన్ ఎవ్రీ డే దట్ ఐమ్ ఆన్ ఫిల్మ్ సెట్, ఎవ్రీ డే ఐమ్ వర్కింగ్ ఫర్ ద ఫిల్మ్ రిలీజెడ్. అది బికాస్ అంటే నేను యాక్టర్ అవుతాను అనుకోవాలి. ఫర్ మీ ద ఓన్లీ థింగ్ ఇస్ వాంట్ టు వర్క్ ఫర్ ఫిల్మ్స్ టిల్ ద డే ఐఎమ్ అలైవ్. ద లాస్ట్ డే ఐ హ్యావ్ టు కీప్ వర్కింగ్ ఫర్ ఫిల్మ్స్ ఇన్ వాట్ ఎవర్. అంటే ఏదో ఒకలాగా అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రైటింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. I just want to work for films. So every day that I'm working for films, I'll have satisfaction. Fulfillment అనేది I enjoy my work. As an actor, I would love to explore new genres, కొత్త రోల్స్, కొత్త క్యారెక్టర్స్ చేసేటప్పుడు అంటే ఈవెన్ యూ విల్ గెట్ ఎక్సైటెడ్ కదా టు డూ ఇట్. సో ఎక్సైట్మెంట్ మనకు మామూలుగా ఏంటంటే ఎక్సైట్మెంట్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క దాని వల్ల వస్తుంటుంది. It could be the people you're working with, or it could be the script you're working on, or something or the other. But అది ఒక క్యారెక్టర్ మీద కూడా వస్తే ఇంకా ఇట్స్ యాడెడ్ బోనస్. సో అంటే మీరు ఇమేజ్ చట్టంలో ఎప్పుడు ఇరుక్కోలేదు ఇప్పటిదాకా. అది రాస్తారు ఇలాంటి రోల్స్ చేస్తాడు, నేను ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తాడు అనే కైండ్ ఆఫ్ ఇమేజ్ అనగా లాక్ అనేది ఇక్కడ దాకా పడలేదు మీకు. సో అది ఎంతవరకు ప్లస్ ఎంతవరకు మైనస్? నాకు ప్లస్ మైనస్ అని తెలియదు కానీ ఐఎమ్ ఏబుల్ టు డూ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్. సో దట్ ఈస్ గుడ్ ఇనఫ్. అంటే నేను ఎప్పుడు అంత ఆలోచించలే కూడా. ఇఫ్ ఐ లిసన్ టు స్క్రిప్ట్ అండ్ ఇఫ్ దట్ ఎక్సైట్స్ మీ ఐ యూస్ టు గో విత్ ఇట్. సో అంతే తప్ప అంతకంటే ఇమేజ్ ఇది అంత ఎక్కువ ఆలోచించలేదు ఎప్పుడు. బట్ వీ బీ హానెస్ట్, వీ వాంట్ టు నో ఫ్రమ్ యూ, అది ప్లస్సా మైనసా అలా ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకపోవడం అనేది ఒక రకంగా అంటే ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద యాక్టర్స్ ఇట్ ఈస్ ప్లస్ పాయింట్. ఎందుకంటే రకరకాల పాత్రలు చేయగలరు. అది ఎలాంటి అంటే ఈ క్యారెక్టర్ చేస్తే ఎవరేమనుకుంటారు, లేదంటే ఈ క్యారెక్టర్ చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుద్దేమో అనే కైండ్ ఆఫ్. ఇప్పుడు ఆయన ప్రీవియస్ మూవీలో హీస్ ఎ శారీ డ్రైపర్. ఇప్పుడు ఒక రామ్ చరణ్ లేదంటే ఒక ప్రభాస్లో తీసుకొని సడన్గా శారీ డ్రైపర్ కింద చూపిస్తే వాళ్ళకి నచ్చచ్చు, ఆ క్యారెక్టర్ చేయాలనిపించవచ్చు. కానీ ఫ్యాన్స్ ఒక్కరేమో అన్న ఒక భయం వల్ల చేయలేరు. సో రాస్తారు నేను పొజిషన్ ఎలా ఉందంటే హీఈస్ అడాప్టబుల్ టు ఎనీ కైండ్ ఆఫ్ రోల్. సో ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో ఇప్పుడు రాష్ట్రాన్ని ఎలా చేస్తే మేము చూడడం, లేదంటే ఇలాంటి కైండ్ ఆఫ్ చేస్తే చూడరేమో అనే టెన్షన్ లేదు. సో అది ప్లస్. మైనస్ ఏంటి అంటే నాకు మైనస్ నాకు కంప్లీట్ ఇది ఏంటంటే యూ వోంట్ గెట్ ఫిక్స్ టు స్పెసిఫిక్ జానరా వేర్ డైరెక్టర్స్ వుడ్ వాంట్ యూ టు సీ. ప్రతి ఒక్క కొత్త డైరెక్టర్ కొత్తగా చూపించాలని వస్తారు. లేకపోతే ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది, నేను అలా మాస్టర్ తీయాలనుకుంటున్నాను, సో నాకు రాష్ట్రం ఫస్ట్ చాయిస్ అలా కైండ్ ఆఫ్ ఉండవు. విచ్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఒకవేళ అదే జానర్లో బోర్ కొట్టేసానంటే వేరే జానర్ ట్రై చేయడానికి ఉండదు, ఆ జానర్లో ముందుకు వెళ్ళడానికి ఉండదు. సో అండ్ ఫనీ నోట్, ఒకవేళ 2 సినిమాలు లాప్ అయితే అదే జానర్ మార్చి నా జానర్కి వస్తే మళ్ళీ ఇంటి చెప్పుకోవడానికి ఉంటుంది, లేకపోతే అది కూడా ఉండదు. అందరికీ దొరికిపోతాం.
సో మీరు ఈ రియాలిటీ షోస్ కానీ ఇవన్నిటిలో చేసి ద ఆడియన్స్ పల్స్, అంటే ఎక్కడ నవ్వుతారు, ఎక్కడ ల్యాగ్ ఫీల్ అవుతారు, అంటే యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఇంట్రోస్పెక్షన్ ఫర్ ల్యాగ్. ఎందుకంటే ఒక సినిమాలో చేసే వాళ్ళకి ఓకే ఇక్కడ ఆడియన్స్ ల్యాగ్ ఫీల్ అవుతారు, ఇలా కైండ్ ఆఫ్ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. బట్ మీకు కంప్లీట్లీ డిఫరెంట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఎందుకంటే ద యాక్చువల్ టీవీ ఆడియన్స్, ఎందుకంటే మనం చూస్తే బిగ్గర్ నెంబర్ ఆఫ్ టీవీ ఆడియన్స్. సో మీ అండర్స్టాండింగ్ టువర్డ్స్ లాగ్ అని కానీ, లేదంటే యువర్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ ద ఆడియన్స్ పల్స్ అని వచ్చిన తర్వాత ఈ చిరంజీవి అనే స్క్రిప్ట్కి మీ ఎక్స్పీరియన్స్ కానీ లేదా మీ కైండ్ ఆఫ్ రైటింగ్ అని ఎంతవరకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను? అంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఆలోచించడం మంచిదే, కాకపోతే నేను ఒక ఆడియన్గా ఆలోచించుకుంటూ చేసుకున్న స్క్రిప్ట్. సో నేనే ఆడియన్స్గా కూర్చొని రాసుకున్నప్పుడు కావచ్చు, అయిపోయిన తర్వాత ఎడిట్లో కూర్చున్నప్పుడు కావచ్చు, కొన్ని నాకు బాగా ఇష్టపడి చేసుకున్న సీన్స్ కూడా ఎడిట్లో చూసుకుంటూ వద్దులే ఇది కొంచెం లెంత్ ఎక్కువైనట్టుంది, దీన్ని ట్రిమ్ చేద్దామని చెప్పి తీసేసిన షార్ట్స్ ఉన్నాయి. సో నేనైతే ఆడియన్కి ఎలా అయితే దేన్నైతే కావాలనుకుంటానో అది దృష్టిలో పెట్టుకొని చేశాను. అంతే తప్ప మనం అంటే ఒక్కొక్క ఆడియన్స్కి ఒక్కొక్కటి కొన్నిసార్లు కొంతమంది ఇది కూడా ఎందుకంటే ప్రొఫెసర్ మనం రాసుకున్న సన్నివేశం మీద మనకి ఎక్కేస్తాం, లేదు నచ్చుతలేదు వస్తారు, మనం బాగా ఆలోచిస్తే తీసాం కదా అన్న థాట్. సో అబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్టివ్గా చూడగలగాలి, లేదంటే రెండు వరల్డ్స్ చూస్తున్నాడు కాబట్టి అటు సినిమా పరంగా చూస్తారు ఇక్కడ. సో ఇక్కడ మనం గ్రహాలు చూసేటప్పుడు ఇట్ విల్ బి బోత్. ఇట్స్ నాట్ ఓన్లీ థియేటర్కల్ ఆడియన్స్, నాట్ ఓన్లీ డైరెక్ట్ ఆడియన్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ధీరజ్ గారు, ఇప్పుడు మనకు చంద్రముఖి కానీ కాంతారా కానీ చూసుకుంటే మీకు క్లైమాక్స్ ఒక లాస్ట్ 20 minutes or 30 minutesలో సినిమా హై, అంతకుముందు అంతా నార్మల్గా ఒక మామూలు సినిమాలాగే వెళ్తుంది. సో కొన్నిసార్లు అది వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు అక్కడ దాకా కూడా రారు ఆడియన్స్. లాస్ట్ దాకా కదా, లాస్ట్కు అంత సినిమా లేదులే అని చెప్పేసి మధ్యలోనే డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి మనం ఆడియన్స్ అయితే ఎలా ఆలోచిస్తామనేది చూసుకొని నేను ప్రజెంట్ చేశాను. ఎందుకంటే ఓటీటీ అనేది రిమోట్ వాళ్ళ చేతిలో ఉంటుంది, అది ఫార్వర్డ్ చేయొచ్చు అనేది సెట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కొంచెం ఇంకా కష్టం. ఫర్ మీ నేను ఏదైనా సినిమా పెట్టిందంటే మొత్తం రిమోట్ పక్కన పెట్టేస్తాను, ఈవెన్ సాంగ్ వచ్చినా వదిలేస్తాను. ఎందుకంటే నేను ఒక సినిమా ప్రేమికుడిని కాబట్టి నేను ఇప్పుడు సాంగ్ వస్తే రిమోట్ పక్క కాదు కదా, లేదు ఫిల్మ్ మేకర్ కాదు. సాంగ్ వస్తే ఫార్వర్డ్ చేయవు అనేది ఓకే, కానీ ఫార్వర్డ్ చేయకుండా ఏం చేస్తుంటా చూస్తా. లేదు నేను ఫార్వర్డ్ చేయను, సాంగ్ రీల్స్ అది సాంగ్ లేదు చూస్తా, సాంగ్ కూడా చూస్తా. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి సాంగ్ పెట్టారు, ఎక్కడ షూట్ చేశారు, లిరిక్స్ అందుకే నాకు కాదు సినిమా అంతా ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఆలోచించి ఇది మాత్రం ఆలోచించట్లేదు. నేను చేస్తున్నప్పుడు అలా చేశాను, చూస్తున్నప్పుడు మాత్రం నేను ఇలా చూస్తా అంటున్నా. నాకు ఫ్రెండ్ ఉండేవాడు యూఎస్లో, బెంగళూరు నుంచి వచ్చిన అతను. మేము అక్కడ తెలుగు సినిమాలో ల్యాప్టాప్లో పెట్టుకొని చూస్తున్నప్పుడు అరగంటలో వచ్చేసేవాడు సినిమా అయిపోయిందని చెప్పి. ఏంట్రా అంటే ఏముంది బ్రో, ఇలా ఫార్వర్డ్ చేసుకుంటూ ఎక్కడ మెయిన్ పాయింట్ ఉందో చూసుకొని ఫార్వర్డ్ చేసా, ఇక్కడికి వచ్చా, లాస్ట్ క్లైమాక్స్ అంటే తెలుసుకుని వచ్చాడు. అది అలా చూస్తే సినిమా కిక్ ఎక్కడ ఉంది అంటే ఏందో సినిమా తెలుసుకున్నాం కదా, మనకు అలా కాదు, ప్రతి సీన్ టు సీన్ అన్నీ చూడాలి. అలా చూస్తేనే నాకు ఒక అంటే జనరల్ ఆడియన్స్ కూడా మరి అంత కఠినంగా ఉండరు, అట్లా కఠినంగా మాత్రం ఉండరు, మరి మావాడంతా కఠినంగా ఉండరు. కాకపోతే మరి అంటే థియేటర్లో కూర్చుని బోర్ కొట్టింది అంటే సరదాగా వాష్రూమ్కి లేదా దమ్ము వేయడానికి వెళ్తారు తప్ప. నేను అంటే ఎలాంటి సినిమా అయినా అంటే మరి పరమదరిద్రంగా ఉంటే తప్ప ఇంకా చాలరా బాబా నాపేం తప్ప, అదర్వైజ్ యూ హ్యావ్ టు ఫినిష్ ఎ ఫిల్మ్ స్లో పర్లేదు. ఐ విల్ స్టార్ట్, ఐ విల్ వాచ్ టిల్ ఎండ్. ఎందుకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు అదేంటి అని చూడడానికన్నా ఫుల్ సినిమా చూస్తాను నేను. చాలా స్లో మూవీస్ అనిపించినవి కూడా చాలా పేషెంట్గా చూసి ఎండ్ వరకు చూసి ఓకే. అప్పుడు ఇంట్లో అడిగారు సినిమా ఒకవేళ సినిమా అంటే ఫస్ట్ ఏంటంటే బేసిక్గా ఫస్ట్ టైం అనేసి చూసేయాలి. సో మనకి అలా సంబంధం ఉండదు, ఫస్ట్ టైం చూసేస్తాము. లేదంటే ఏ రోజన్నా ఈ సినిమా ఎప్పుడు ఎక్కడ వినని పేరు సినిమా కూడా చూసేయాల్సిందే. చూసాక ఇంటికి వచ్చి అడుగుతారు చెత్తలో ఉంది, చెత్తలో ఉందని తెలుసు కదా, ఎందుకు చెత్తలో ఉందో తెలుసుకోవడానికి. రైట్ దట్ ఈస్ బాగుంటే ఎందుకు బాగుందో చూస్తాం, బాగాలేకపోతే ఎందుకు బాగా చూస్తాం, చూసి మాత్రం తేరాలి. ఎందుకు ఫ్లాప్ అయింది, ఇలాంటి సినిమా చేయకూడదు అనేది కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇలాంటి ఈ సినిమా బాగా కష్టపడి భలే లార్జ్ స్కేల్లో చేశారే అన్న సినిమాలు కూడా ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయింది, అసలు ఎందుకు ఇలాంటి సినిమా చేయకూడదు అంటే ఏం చేయకూడదు అని కూడా ఇట్స్ ఎ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. బట్ మీకు ఇది వెరీ లాంగ్ కెరీర్. ఇప్పుడు యాక్టర్ ఇప్పుడు
అంటే మరి మా చిన్నప్పుడు అన్నట్టు ఉంటుంది నిజంగా నేను చెప్పాలి. బాబోయ్ అనకండి అలా. అదే నిజమే అంటే అంటే బాగోదని కైండ్ ఆఫ్ చూస్తుంది బ్రో ఏంటి మీరు మరీ టూ మచ్. అంటే ఒక యాక్టర్ లేదంటే ఇండస్ట్రీ ఇన్సైడర్ పర్సన్. బ్రో 2002లోని నేను 5th క్లాస్ వరకు. అప్పుడు నేను 7th క్లాస్ వెళ్ళా. ఎన్నో సరే ఇలా ఇండస్ట్రీ ఇన్సైడర్ గా ఉండి ఇండస్ట్రీని చూస్తూ వచ్చారు కాబట్టి యూ సా ద యాక్చువల్ ఎవల్యూషన్ ఆఫ్ సినిమా. అంటే ఒక 2.5 గంటల సినిమాని జనాలు ఓపిక చూసే దగ్గర నుంచి ఇప్పుడు ఇలా రిమోట్ పట్టుకుని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకునే దాకా మీరు ప్రతి సినిమాలో ప్రతి ఎవల్యూషన్ చూసుకుంటూ వచ్చారు. దట్టు మీరు యాక్టర్గా మాత్రమే కాక మధ్యలో రైటర్గా ఉన్నారు. నవ్ యూ టర్న్ డైరెక్టర్ యాజ్ వెల్. సో మీరు ఈ ఆడియన్స్ ఈ ట్రాన్సిషన్ ఎలా వస్తారు? జనరేషన్ టు జనరేషన్ చేంజ్ అయింది. అంటే ఒకప్పుడు జనరేషన్ చూస్తారు బాబోయ్ నేను ఆయన పేరేంటి మహర్షి పేరు శుక్రాచార్యుడా. అన్ని జనరేషన్స్ చూసా, అన్ని యుగాలు చూసా అన్నట్టుగా బాబోయ్ యువరాజ్ గారు. ఏంటంటే యాక్చువల్ పీక్ ఆఫ్ సినిమా ఇస్ 2000. ఇది మన జనరేషన్ వచ్చేటప్పటికి. థ్యాంక్స్. మన జనరేషన్ ఓకే. 30s ఏజ్ వాళ్ళందరితో కూడా 2000 ఇస్ ద పీక్. 2018 ఇవి కైండ్ ఆఫ్. బ్రో నువ్వు ఎవరు వ్యాంపైరా? ఒకసారి ఏం చూపించు, పళ్ళు మామూలుగా ఉన్నాయి. పీక్ సినిమా ఇవన్నీ చూస్తున్నాం కదా. సో అక్కడ ట్రాన్సిషన్ అనేది చాలా దారుణంగా జరిగింది. ఎందుకంటే పోస్ట్ 2018 పోస్ట్ బాహుబలి ఆఫ్టర్ కోవిడ్ ఇవన్నీ కూడా ఇవి జనరేషన్స్. అంటే ఈ మధ్యలో గ్యాప్ 2-3 ఏళ్ళు అయినప్పుడు కూడా దాన్నే జనరేషన్ కింద తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చేసింది. సో దాని ఇప్పుడు జనరేషన్ మారడం అనేది ఒకప్పట్లాగా 10 ఏళ్ళు కాదు, చాలా ఫాస్ట్గా మారిపోతుంది అనుకున్నాను. జనరేషన్స్ అంటే ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసినప్పుడు ఆడియన్స్ ఎంత హుక్ అయి ఉండేవాళ్ళు. థియేటర్లో టికెట్స్ కోసం కొట్టుకొని లైన్లో పడి టికెట్ తీసుకొని ఆ కిక్ ఎంజాయ్ చేస్తూ హీరో ఎంట్రీ అప్పుడు విజిల్స్ వేసి చూస్తున్న జనాల్ని చూసాము. మల్టీప్లెక్స్లో కూర్చొని ఏదో డిగ్నిఫైడ్గా ఒక కాన్ఫరెన్స్లో అటెండ్ అవుతున్నట్టుగా చూస్తున్న జనాల్ని చూసాం. కానీ మెయిన్ చేంజ్ వచ్చింది మాత్రం ఆఫ్టర్ కోవిడ్ పాండమిక్ తర్వాత. ఆడియన్స్కి ఎప్పుడైతే ఓటీటీలు అలవాటు పడ్డారో ఇంకా వాళ్ళకి మొబిలిటీ లైక్ కార్లో వెళ్తూనో బస్లో వెళ్తూనో ఫోన్లో అలా చూసుకుంటూ వెళ్ళడం అలవాటు అయిపోయిన తర్వాత అక్కడ నుంచి స్పీడప్ అయిపోయింది. అంటే ఫస్ట్ ఓపెన్ చేస్తే వీడియోలో ఎన్ని మినిట్స్ అనే చూసుకుంటున్నారు. 5 minutes 3 minutes 2 minutes ఏది తక్కువ ఉంటే అది చూస్తున్నారు. అంటే ఇంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ కంటెంట్ చెప్పగలుగుతున్నారు అనేది. సో పీపుల్ అంటే వాళ్ళకి అది ఓపిక తగ్గిందా లేకపోతే టూ మెనీ థింగ్స్ దే హ్యావ్ టు డూ ఇన్ లెస్ టైం. సిరీస్ చూస్తున్నారు బింజు వచ్చేస్తా. సో అంటే తక్కువ టైంలో ఎక్కువ పనులు చేయాలనే దీంతోనో అంటే అది అటెన్షన్ స్పాన్ తగ్గడానికి నాకు తెలిసి ఇట్స్ బికాస్ ఆఫ్ ద రీల్స్. 30 seconds 60 seconds వచ్చేటప్పటికి ఇంకా ఆ 60 seconds ప్రతి సినిమా ఎడిటింగ్ కూడా అలా చేస్తున్నారంట. ప్రతి 60 seconds హై మూమెంట్ రీల్స్ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ ఆప్షన్ పెట్టారు. యాక్చువల్లీ నేను మార్నింగ్ ఒక ఎపిసోడ్ అలాగే చూసి వచ్చా 1.5x లో. అంటే టైం లేదు లేదు రీల్ కాదులే వేరే ఒక యూట్యూబ్ లో అంటే ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్. ఇంటర్వ్యూస్ అవన్నీ ఓకే 1 hour 2 hours ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఓకే 1.5x లో 2x లో చూస్తావు. ఓకే మేక్ సెన్స్. 30 సెకండ్ రీల్కి ఫాస్ట్ ఫార్వర్డ్ ఏంటి అంటే అలా అలా మారిపోతుంది అంతే. ఇంకా ఎవల్యూషన్ ఆఫ్ ఆడియన్స్. సో ఈ ఎవల్యూషన్లో అంటే ఈ ప్రెసెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న ఆడియన్స్కి మైండ్ సెట్ ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ నెగిటివ్ సెన్స్. సో వాళ్ళు ఉన్న ఈ మీరు అన్నట్టు రీల్ కూడా కాస్ట్ ఫార్వర్డ్లో చూస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు రైటింగ్ ప్రాసెస్ అనేది కానీ లేదంటే సినిమా తీసే ప్రాసెస్ అనేది అంటే ఎంత కాదన్నా సరే ఒక రీల్ చూసే మైండ్ సెట్ సినిమా చూసే మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే అక్కడ కూడా రీల్స్ వస్తుంది. సెకండ్ స్క్రీన్లో అయిపోయింది ఇప్పుడు అది అయిపోయింది అది. బట్ అంటే ఇప్పుడు అదే రీల్స్ సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి కూడా వాడుకుంటున్నారు కదా చాలా మంది. యాక్చువల్గా కొన్ని విషయాల్లో ఇప్పుడు బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ సగం సిరీస్ రీల్స్ లో ఉంటుంది కానీ ఆ రీల్స్ చూసిన తర్వాత సిరీస్ చూడటం ఎవరైనా ఆపారా? లేదు. ఒక యూ కెన్ యూస్ దెమ్ టు క్రియేట్ ఇంట్రెస్ట్ ఆల్సో.
సో అది ఎవరు ఎలా వాడుకుంటే దాన్ని బట్టి. బట్ వాళ్ళకి సినిమా ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే దే విల్ వాచ్ ఇట్. అంటే ఇప్పుడు రైటింగ్ వాళ్ళకి కొంచెం ఇప్పుడు ఇంకా టఫ్. రైటింగ్ మాకు అది అంటే సేమ్ మీరు అన్నట్టుగా 60 seconds కానీ 60 seconds ఏం కాదులే కానీ ఒక మా గురుగారు చెప్పినట్టు ఒక 15-20 minutesకి ఒక బ్యాంక్ కానీ ఒక ఒక హై కానీ లేదంటే ఒక చేంజ్ ఓవర్ కానీ ఉండేలాగా అది రాసుకున్న ఫార్మాట్స్ ఏంటంటే 2 hours ఫిల్మ్ అనుకుంటే 1/2 hour కాన్ఫ్లిక్ట్, ఇంటర్వెల్ హై, 90th minute అయ్యి, క్లైమాక్స్ 10 నిమిషాలు. ఇప్పుడు అలా కుదరదు, కొంచెం టైంలో తగ్గితే. You also told me, right? I'll make a quadrants, 4 quadrants వేసుకుంటాను. No, that will make the writing process easier for me. 30, 60, 90, 120 వేసుకుంటే జస్ట్ బోర్డు మీద ఐ డోంట్ రైట్ ద హోల్ సీన్ అండ్ అలా కదా, ఐ జస్ట్ నోట్ ఆన్ ద పాయింటర్స్. సో ఫస్ట్ 30 minutes, తర్వాత 60th minute ఇంటర్వెల్, 60 to 90, 90 to 120. సో పాయింటర్స్ నోట్ చేసుకుని బోర్డుని చూస్తా కూర్చుంటా అంతే. సడన్గా ఇక్కడ ఐడియా వస్తే ఇక్కడ నోట్ చేసుకుంటా, ఇక్కడ నేను రాసుకున్నప్పుడు ఎక్కడ ఐడియా వస్తే అక్కడ నోట్ చేసుకుంటూ ఉంటా. ఐ విల్ పుట్ 4 quadrants. అండ్ ఇప్పుడు ఆ క్వాడ్రంట్ అంటే రైటింగ్ అది ఈజీ, కాకపోతే అక్కడ పాయింట్స్ 30th point కాన్ఫ్లిక్ట్ కంపల్సరీ వచ్చేయాలి. 60th ఇంటర్వెల్ అంటే ఆ 10 minutes చాలా బాగుండాలి. 90th minute కన్క్లూజన్కి లీడ్ చేయాలి, అక్కడ ఒక ఏదన్నా హై రావాలి. అండ్ లాస్ట్ 15-20 నిమిషాలు ఎదిరిపోవాలి. ఇప్పుడు ఏంటంటే కొంచెం పెరుగుతాయి అంత ఎంగేజింగ్ ఎలిమెంట్స్ కొంచెం ఎక్కువ అంతే, తప్పదు కంపల్సరీ. సో అంటే నీకు ఒక క్లియర్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది ఆడియన్స్ మీద కానీ లేదంటే బికాస్ యూ కన్జ్యూమ్ లాట్ ఆఫ్ కాంటెంట్ కానీ. సో వాట్ కుడ్ బి ద నెక్స్ట్ స్టెప్ ఫర్ ద కాంటెంట్ అంటే ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఫర్ ద కాంటెంట్ దట్ యూ కెన్, అంటే మనం ఎప్పుడు కూడా గెస్ చేయలేం కదా, యూ నెవర్ నో. జానరా కైండ్ ఆఫ్, బట్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే అది నెక్స్ట్ స్టెప్ మనం ఏంటి అని మనకి తెలిస్తే నెక్స్ట్ స్టెప్ అవ్వదు. మామూలు వెళ్తూ ఉంటే ఫార్ములా అని కాదు, అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి సడన్గా ఒకటి ఎక్కడి నుంచి ఒకటి వచ్చుకోవద్ది, అక్కడి నుంచి మొత్తం అంతా పరిగెడతారు. అది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎట్టి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఏ మూల నుంచి ఏదైనా రావచ్చు. ఇప్పుడు అందరూ యానిమేషన్ మూలు స్టార్ట్ చేశారు. ఏ కాదు 3D యానిమేషన్. ఇది మహావతార్ నరసింహ వచ్చింది, కొట్టింది, ఇంకా స్టార్ట్ చేశారు. సో మనకి ఇప్పుడు అంటే స్టార్ట్ చేశారు అంటే ఫాలో అయిపోతారని కాదు, అంటే ఫాలో అయిపోతున్నారు అదే మోసం అని కాదు. ఇట్ ఓపెన్ న్యూ విండో, హోల్ న్యూ విండో. ఇప్పుడు రాజమౌళి గారు వెన్ హీ మేడ్ బాహుబలి, ఇట్ ఓపెన్ హోల్ న్యూ విండో. అంటే మార్కెట్స్ ఓపెన్ అయ్యి పీపుల్ వర్ ఏబుల్ టు లుక్ దట్ ఫర్, అక్కడ దాకా చూసి కొంచెం ఏం చేసి చేయగలుగుతున్నారు. మార్కెట్స్ విషయంలో అంటే జనాలు విజిబిలిటీ జనాలకి మొత్తం అంతా కూడా. సో మనకి ఏది ఎప్పుడు ఎట్టించి వస్తుందో తెలియదు, ఎప్పుడు వచ్చింది ఎలా వచ్చిందో కూడా తెలియదు. అన్న ఫాట్ చూడదా, ఓకే దొరికిందా. కరెక్ట్. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ వచ్చేంత వరకు, టిక్ టాక్ వస్తే అంతగా ఒక ఎవల్యూషన్ వస్తుంది షార్ట్ ఫార్మ్ కంటెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. బట్ ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్ జనాలు అలవాటు అయిపోయింది అక్కడి నుంచి ఇంకా ఇప్పుడు ఓటీటీ షార్ట్ కంటెంట్ ఏంటి, మొన్న ఎక్కడ కొన్ని వెర్టికల్ సిరీస్, వర్టికల్ సిరీసా, రీల్స్లో సిరీస్. ఓకే అర్థమైంది. ఇంత 30 seconds తప్పట్లేదు. సో ఇన్స్టా రీల్సే కాకపోతే అందులో ఎపిసోడ్ సిరీస్లో 60 seconds 60 seconds సిరీస్లో. ఐపీఎల్ మ్యాచ్ ఇప్పుడు వర్టికల్ వర్షన్లో చూస్తున్నారు. అంటే ఒక టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడం అనేది హ్యాపీయే, కానీ కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. లైక్ దానికి ఒక ట్రూ ఎసెన్స్ ఉంటుంది. ఒక థియేటర్లో కూర్చొని ఆడియన్స్ బిగ్ స్క్రీన్ మీద ఆ మాస్ మసాలా మ్యూజిక్ మీద పేపర్లు ఎగిరేస్తూ విజిల్స్ కొడుతూ చూస్తున్న ఆ కిక్ వేరు. అది ఇప్పుడున్న జనరేషన్ ఐ థింక్ దే ఆర్ మిస్సింగ్ ఇట్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ రీల్స్ నేను చూస్తా, అవి ఎప్పుడు మొదలు పెట్టావు ఎప్పటిదాకా వెళ్ళిపోతుందో కూడా తెలియదు, తెలిసే లోపే టైం అయిపోద్ది కూడా. ఐ ఎంజాయ్ రీల్స్, కాకపోతే ఇట్స్ నాట్, యూ కాంట్ కన్జ్యూమ్ సినిమా ఇన్ రీల్స్. ఇది వేరే అది వేరు కదా సినిమా అండ్ బట్ ఇట్ ఈస్ నాకు మామూలుగా ఏంటంటే ఐ లైక్ టు ఫైండ్ ఎక్కడెక్కడో సినిమాలు ఇవి ఐ యూజ్ లెటర్ బాక్స్, డిఫరెంట్ యాప్స్ వాడతాను. సో ఎక్కడో దగ్గర నాకు దొరుకుతూ ఉంటాయి రికమెండేషన్స్, ఎక్కడో ఏదో ఫ్రెండ్స్ సినిమా అప్పుడు ఏదో ఒకటి చూస్తూ ఉంటా. రీల్స్లో కూడా చాలాసార్లు కనబడుతుంటాయి, ఏదో సినిమా క్లిప్ పెడతాడు, అరే ఇంట్రెస్టింగ్ ఉంది ఏ సినిమా చూసి వాళ్ళు డౌన్లోడ్ చేయడం వాళ్ళు వాచ్ చేయడం, లేకపోతే ఎక్కడో దొరుకుద్ది ఏదో స్ట్రీమింగ్ సైట్లో ఎక్కడో దొరుకుతుంది, ఏదో ఒకటి ఎక్కడో దగ్గర దొరుకుద్ది సినిమా. అదేంటది ఈ మధ్య అదని ఏమంటారా, అదేదో రేడియోనా కాదు
మనకి ఇక్కడ నెట్ఫ్లిక్స్లో సినిమా లేదు ఫర్ ఎగ్జాంపుల్, వేరే దగ్గర ఉందనుకో, అది చూడడానికి ఏదో వాడతారు కదా. కాదు VPN. అదొకటి టెక్నాలజికలీ వెరీ హ్యాండిక్యాప్. లేదు అది ల్యాండ్ షేరింగ్ సంథింగ్ VPN కాదు అక్కడ సర్వర్తోని VPN. అవును, మనం ఇక్కడ పాస్వర్డ్ వేసుకొని వాళ్ళది ఓపెన్ చేసుకొని అక్కడ చూడడం అదే కదా. అయినా ఏదో బట్ చూడాలంటే చూడాల్సిందే. సో బిఫోర్ క్లోజింగ్ సార్, అంటే మీరు బోత్ ఆఫ్ యువర్ గుడ్ కాంటెంట్ కన్స్యూమర్స్ కాబట్టి, సో ప్రెజెంట్ మీరు చూస్తున్న సిరీస్ ఏంటి, అండ్ వాట్ ఇఫ్ యూ వాంటెడ్ టు సజెస్ట్ సంథింగ్ టు ద ఆడియన్స్? సజెస్ట్ అంటే ప్రెజెంట్ నేను చూస్తున్నదంటే రైట్ నౌ నేను ఏ సిరీస్ చూడట్లా. వెయిటింగ్ ఫర్ November 25th స్ట్రేంజర్ థింగ్స్. ఓకే, అది తప్ప రైట్ నౌ అయితే చూడట్లేదు. అన్నీ ఫినిష్ చేసి కొత్తగా స్టార్ట్ చేయలే, కొంచెం గ్యాప్ తక్కువ ఉండే. సినిమాలు అయితే చాలా చూసాను ఈ మధ్య, సీన్ క్వైట్ అ ఫ్యూ ఫిల్మ్స్. పేర్లు కూడా గుర్తురట్లేదు, ఫ్రెంచ్ ఒకటి, స్పానిష్ ఒకటి, ఉంటాయి పేర్లు. బట్ ఐ రీసెంట్లీ వాచ్ దిస్ వన్ ఫిల్మ్ కాల్డ్ కిల్ మీ అగైన్ అని. టైం లూప్, అది ఒక సీరియల్ కిల్లర్ టైం లూప్లో గుర్తురాడు. సో ఇట్ వాజ్ అ ఫన్ ఫిల్మ్ అగైన్. ఏదో చూశాను, బట్ రికమెండ్ చేసేంత అద్భుతం అయితే రీసెంట్లీ ఏం చూడలేదు. అంత అద్భుతంగా అయితే ఏం చూడలేదు నేను. జస్ట్ థింకింగ్ ఐ ఫినిష్డ్, ఫైనలీ ఐ ఫినిష్ బ్రూక్లిన్ 99. అన్ని ఫినిష్ చేస్తాను. నాకు ఎక్కువ టైం పట్టదు, స్టార్ట్ చేయడం లేట్గా స్టార్ట్ చేశాను, ఫినిష్ అయిపోయాను. బింజ్ వాచ్ అంతే. ఐ రీవాచ్ అంటే ప్రతిరోజు ఐ కీప్ వాచింగ్ ఏదో ఫ్రెండ్స్ ఆర్ బిగ్ బ్యాంగ్ థియరీ కొన్ని ఎపిసోడ్లు అయినా పడతాయి. సో ఐ కీప్, ఈ మధ్య ఐమ్ లిజనింగ్ టు పాడ్కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అ లాట్. సో పాడ్కాస్ట్ బాగా ఎక్కువ వింటున్నా. చూడడం కొంచెం తగ్గింది లాస్ట్ ఫ్యూ డేస్, 1 week 10 daysలో అయితే చూడడం కొంచెం తగ్గింది. నాకు బాగా ఇష్టమైందంటే మనీ హైస్ట్. రికమెండ్ చేయడానికి అంటే అంత గొప్పగా రికమెండ్ చేయడానికి ఏం లేదు, ఎందుకంటే అది అలైసన్ బార్డర్ ల్యాండ్ కూడా కొత్త సీజన్ ఫినిష్ చేస్తాను. ఫినిష్ దాట్. కొంతమందికి బ్రేకింగ్ బ్యాడ్ బాగా నచ్చింది, కొంతమందికి మనీ హైస్ట్ బాగా నచ్చుతుంది. బ్రేకింగ్ బ్యాడ్కి మనీ హైస్ట్కి పోల్చావు నువ్వు? చెప్తున్నా, నేను యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏంటంటే బ్రేకింగ్ బ్యాడ్ చూస్తున్నాం, బ్రేకింగ్ బ్యాడ్ అమేజింగ్ అన్నారు. నాకు పెద్దగా ఎక్కలేదు, బట్ నాకు మనీ హైస్ట్ నచ్చింది. కొంతమందికి అది స్క్విడ్ గేమ్ నచ్చుతుంది. సో ఎవరి చాయిస్లు వాళ్ళది, బట్ నేను అందరికీ సజెస్ట్ చేసేది మాత్రం చిరంజీవి చూడడం. So thank you so much. Thank you. Thank you.